ఏసు భయ అట్లా ఆలోచన చూసుకుంటున్నావు. నిన్న మొన్న గంటలు చచ్చిపోయినావు. నిన్న మా బంధువులు చనిపోయినారు కూడా ఏదో అప్పులు ఎక్కువైనాయని అందరూ ఇంటి మీద పడినాయంటే ఒత్తడై ఫ్యాన్ గురేసుకుని చనిపోయినాడు. ఇట్లాడి ఆత్మహత్యలు చేసుకుంటే నాకు నచ్చవు. మా ప్రభు గారు ఒప్పుకోడు. ఎంత ఉంటాయి అప్పు? 10 లక్షలు ఉంటాయని ఉన్న వాళ్ళు బంధువులు. 10 లక్షలా? 10 లక్షలకే ఆత్మహత్య చేస్తానా? ఎవరు ఇయ్యరు ఊళ్ళో డబ్బులు ఎవరు అడిగినా ఊళ్ళో ఎవరు ఇయ్యలేదు అనుకున్నా, అందుకోసం ఆత్మహత్య చేసుకున్నాడు. మేము లేమా? పోయినాడు అప్పులకు పోయినాడు పోతే బయలే. మనకు 20 డబ్బులు అవసరం వచ్చింది, పిల్లోని ఫీజు కట్టాలా, 20 డబ్బులు చూడుకున్నా. నువ్వు ఇప్పుడు కనిపడుతున్నావు నాకు. నిన్న నా పని మీద నమ్మవుతానే నీ పని నీది. నీ ఇప్పుడు కావచ్చున్నావు నాకు. నిన్ననే 50,000 ఫోన్ పిల్ల కొడుతున్నా. ఏమని కాదు సుబ్బయ్య, పోయొచ్చా నేను? ఏమనుకుంటావు ఇక్కడ తప్పుడు నా కొడుకులు ఉంటే ఉరేసుకొని సావాయిగా ఉంది. నేను 20,000 అంటే 1,00,000 రూపాయలు గుండెకు బాధ ఉంటాడు. 20,000 అంటేగా సర్లే పోయి చనిపోతాం. ఇట్లా తప్పుడు ఎంతమంది ఉన్నారు చూడు. ఈ గుండన్న ఎంత మోసగాడను కదా. ఇట్టోడు 20,000 డబ్బులు చూడుకుందంటే పోయి లేచిపోతాడే. ఇంత టొక్కరోడు ఇంత టోకరోడు ఇట్టోడు చూసే ఉరేసుకొని సావాయిగా ఉంది. మంది 20 మంది అడిగింటాడు. అతనికి ఆడ లెక్క పుట్టగానే ఇట్లా టక్కరోడు అందరు మోదించాలి. వాడు మామూలు మంచి పని ఉరేసుకొని తెచ్చిపోయాడు. మంచి పని చేసినాడు. ఇటోళ్ళు టక్కరోలు అడిగే బదులని బతికిన తప్పుడు 20,000 సాయం చేయండి చేయరు, ఎవరు చేయరు. వాడు చచ్చిపోయినాక చూస్తారు అంతే తప్ప ఎవరు ఏం చేయరు. మేము లేమనుకుంటున్నాడు. ఎంత టక్కరోడు ఉండేక ఊరల్లా మోసగాళ్ళు అందరూ ఎవడు మేలు చేసి ఉన్నాడు.